కథ పేరు 'ప్రిన్స్ హెమింగ్వే'. కథా రచయిత అల్లం శేషగిరిరావు గారు. ఈ కథని ఇండియా టుడే మే 5న 1992లో ప్రచురితమైంది. 'ప్రిన్స్ హెమింగ్వే'. బయట చీకటిగానే ఉంది. ఆకాశం మీద వేగుచుక్క పొడిచి పాలిపోతున్న చంద్రుణ్ణి వెక్కిరిస్తున్నట్లు గదిలో శాండ్లియర్స్ కాంతి మెత్తగా పరుచుకునుంది. హెమింగ్వే మీద రాసిన వ్యాసం చదివాడు. బాగానే ఉంది. ఎందుకో ఆ రాతలో మేధో విశ్లేషణ తప్ప హృదయ స్పందన లేదనిపించింది. సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు. మ్యాన్ కెన్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్నాట్ బి డిఫీటెడ్. అలా ప్రతిరోజు వేకుజాములో ప్రశాంతంగా పుస్తకాలు చదవడం రవీంద్రకు అలవాటు. రవీంద్ర ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు. ఆంగ్ల సాహిత్యంతో పాటు పాశ్చాత్య సంస్కృతిని ఆకళింపు చేసుకున్న ఇండియన్ ప్రిన్స్. హుజూర్, చాయ్. నౌకరు రసూల్ పిలుపుతో కళ్ళు తెరిచాడు. టేబుల్ మీద వేడి టీ, ట్రేలో హవానా సిగార్. "ఆ, రాణి సాహెబా నిద్రపోచున్నారు హుజూర్" అని రసూల్ మర్యాదపూర్వకంగా రెండడుగులు వెనక్కి వేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మంచం మీద నుంచే బెడ్ టీ తాగి హవానా సిగారు కొసను పంటితో కొరికి నాలుకతో తడుపుతూ మేలిమి పొగాకు చేదు రుచిని చప్పరిస్తూ సిల్వర్ లైటెతో వెలిగించాడు. ఆ వెలుగులో ఆ వెలుగులో 70వ వడిలో పడుతున్న రవీంద్ర ముఖం ముడతలు తేరి కణతల మీద ఉబ్బిన నరాలతో రాచరికపు హుందాతో జిగేల్మని మెరిసింది. హవానా సిగార్ కాలుస్తూ ఘాటైన మొత్తు పొగల్ని ముద్దలు ముద్దలుగా వదులుతున్నాడు. ఆ పొగలు నున్నటి మీగడ రంగు గోడల మీద నుంచి ప్రతిఫలిస్తున్న విద్యుత్ కాంతితో కలిసి గదంతా అలుముకుంటూ ఖరీదైన పొగాకు వాసనల్ని విరజిమ్ముతున్నాయి. తెల్లటి పొగలో శాండ్లియర్స్ మసకబారుతోంది. అలా సిగార్ కాలుస్తూ చాలాసేపు గతించిన రాచరికపు జ్ఞాపకాల్ని, ఆక్స్ఫర్డ్ని, వైస్రీకల్ భవంతుల్ని, పద్మానది మీద పడవ ప్రయాణాన్ని తెరలు తెరలుగా మననం చేసుకుంటూ పక్క మీద నుంచి లేచి మంచం దిగాడు. నైట్ గౌన్ సర్దుకుని మంచానికి తగిలించిన బంగారు పొన్ను చేతికర్రను తీసుకుని ఎదురుగా ఉన్న అద్దంలో తన నిండైన విగ్రహాన్ని చూసుకున్నాడు. అంత వయసులోనూ సన్నగా నిటారుగా పాతబడి పసుపుదేరిన ఏనుగు దంతంతో చెక్కిన శిల్పంలా ఉన్నాడు. ముఖం ప్రశాంతంగా ఉన్న గద్దముక్కు లాంటి వంగిన ముక్కు, ఎర్రటి జీరలు తేరిన కళ్ళల్లో చూపులు అతని పట్టుదలను, నివురుగప్పిన రాచరికపు పొగరును, బింకాన్ని చాటుతున్నాయి. బెత్తంతో కుడికాలు మీద ఠక్ ఠక్ అని మెజెస్టిక్ గా ట్యాప్ చేసుకున్నాడు కర్రకాలు. టీవీగా కట్టెకాలుతో కుంటుకుంటూ మెట్లెక్కుతూ డాబా మీది బాల్కనీలోకి వచ్చాడు. చేతికర్రను ఊతకర్రలా వాడటం లేదు. కట్టెకాలు కిర్రు శబ్దానికి లయబద్ధంగా చేతి బెత్తాన్ని స్వింగ్ చేస్తూ నడుస్తున్నాడు. నడకలో కర్రకాలు అవరోధాన్ని గ్రేస్ఫుల్ గా మలచి నడవడం అలవాటు చేసుకున్నాడు. ఆ నడకలో మహారాజు హుందాతో పాటు పాశ్చాత్య ఊపు కలిసి ఒక ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది. అలా మెట్లెక్కి బాల్కనీలో నిల్చున్నాడు. చలిగా ఉంది. ఉండుండి వీస్తున్న పిల్లగాలులకు చలి మరింత చిక్కబడుతోంది. మసక చీకట్లో పొగమంచు శిథిలావస్థలో ఉన్న తన తాతల నాటి రాజప్రాసాదాన్ని కమ్ముకుంటూ, దాన్ని ఆనుకునున్న అడవుల్లో నుంచి విస్తరించుకుంటూ ఆకాశపు అంచుల్ని తాకుతోంది. ఎటు చూసినా ఒరుసుకుంటున్న మంచు పొగలు, మంచుతో తడిసిన అడవి వాసన. రవీంద్ర కట్టెకాలతో ఠీవీగా బాల్కనీలో నిల్చుని కోట బురుజు మీద మంచు పొరల్లో ఊగుతున్న క్షీణ చంద్రుణ్ణి చూస్తున్నాడు. ఆ కోటలో ఉన్నప్పుడే తన వివాహం జరిగింది. పెళ్లికి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. యువరాజు కోసం ప్రత్యేకంగా నిర్మించిన పాలిష్డ్ వుడెన్ డాన్సింగ్ ఫ్లోర్, అలనాటి ఫాక్స్ ట్రాట్, వాల్ట్స్ బాల్ డాన్సులు,
పాశ్చాత్య సంగీతం, ఫ్రెంచి పరిమళాలు, విస్కీ వాసనలు ఆ రాజప్రాసాదపు రంగరంగ వైభవాన్ని గుర్తుకు తెస్తున్నాయి. దూరాన కొండల్లో పెద్ద పులి అరిచింది. ఆ అరుపుకి రవీంద్ర ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆ అరుపు ఛాలెంజింగ్ గా ఉంది. వేకువజాము ప్రశాంతతను చీల్చుకుంటూ ఆ అరుపులు కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. రవీంద్రకు ఆపాదమస్తకం గొగ్గుర్పొడుచుతోంది. ఉద్వేగంతో వగరుస్తూ కర్రకాలు మీద అప్రయత్నంగా బెత్తంతో రెస్ట్లెస్ గా కొట్టుకుంటూ అరుపు వినిపిస్తున్న కొండల్లోకి చూస్తున్నాడు. కొండల మీద మంచు పలచబడుతూ ఆకాశం మీద మెత్తటి వెలుగు పరుచుకుంటోంది. పులి అరుపులు రవీంద్రను గతంలోకి నెట్టివేస్తున్నాయి. పెళ్ళైన కొత్త రోజులు. ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద జమీందారు గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని 200 పైచిలుకు పెద్ద పులుల్ని వేటాడి పులిరాజుగా పేరు తెచ్చుకున్న తన తండ్రి గారి కొడుకును తీసుకొని మృగయ వినోదానికి అస్సాం వెళ్లారు. అస్సాం అడవుల్లో పులివేట దక్షిణాది వలె కాక అస్సాంలో ఏనుగు గడ్డితో నిండిన కీకారణ్యాలు. ఆ అడవుల్లో కాలినడకన 7-8 అడుగులు పెరిగిన దట్టమైన గడ్డిలో నుంచి పులి వేట అసాధ్యం. అందుకే అక్కడ పులుల్ని ఏనుగుల మీద నుంచి వేటాడతారు. ప్రత్యేకమైన వేట అంబారీలు అమర్చిన సుశిక్షితమైన ఏనుగుల మీద పులివేటలో రాటుదేరిన రాజులు, నవాబులు, జమీందారులు తుపాకులతో ఎక్కి కూర్చున్నారు. సూర్యోదయం కావస్తోంది. దూరంగా వేట ప్రారంభ సూచకంగా గాలిలో తుపాకీ పేలింది. బీట్ మొదలైంది. ఏనుగులు బయలుదేరాయి. అడవిలో ప్రవేశించగానే వ్యూహాత్మకంగా విడిపోయాయి. పొజిషన్లోకి వెళ్తున్నాయి. రవీంద్ర, తన తండ్రి వేర్వేరు ఏనుగుల మీద కూర్చున్నారు. రవి, నువ్వు క్రేక్ షాట్వి, అందుకు తిరుగులేదు. ఎటొచ్చి ఏనుగు మీద వేట నీకు కొత్త. టేక్ స్టడీ ఎయిమ్, విష్ యు గుడ్ లక్ అని సూచనలిస్తూ తండ్రి కొడుకులు విడిపోయారు. బీటర్లు గాలిలో తుపాకులు పేలుస్తూ, డప్పులు కొట్టుకుంటూ, టపాకాయలు పేలుస్తూ, అరుచుకుంటూ జంతువుల్ని వేటగాళ్ల వైపు తోలుకొస్తున్నారు. ఏనుగులు నిశ్శబ్దంగా మెడబంటి ఏనుగు గడ్డిలోంచి నడుస్తూ జంతువుల్ని అడ్డుకోవటానికి వలయాకారంగా ఏర్పడుతున్నాయి. చికాకు పరుస్తున్న గడ్డి దోమల్ని, ఈగల్ని చేటల్లాంటి పెద్ద చెవులతో తోలుకుంటున్న చప్పుడు స్పష్టాస్పష్టంగా వినిపిస్తోంది. అప్పుడప్పుడు మావటి వాళ్ల మందలింపులు. బీటర్ల అరుపులు, సందడి మరింత దగ్గరవుతోంది. తుపాకీ కాల్పులు ఆపేశారు. ఏనుగులు తొండాల్ని పైకెత్తి రాడార్లా తిప్పుతూ జంతువుల వాసనల్ని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. వేటగాళ్లు రైఫిళ్ల సేఫ్టీ క్యాచ్లు నొక్కి వేటకు సర్దుకుంటున్నారు. గాలికి కదులుతూ ఒంటిని గూరుకుంటున్న ఏనుగు గడ్డిలో నుంచి ఏనుగుల మీద ఊగుతూ బైనాక్యులర్స్ లోంచి అడవిని కలే చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తోంది. ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. ఇహ వేట గడ్డిలో నుంచి, అడవిలో నుంచి కంగారుగా జంతువులు అటు ఇటు పరిగెత్తుతూ పారిపోబోతున్నాయి. ఏనుగులు వాటిని అడ్డుకుంటున్నాయి. అడవిలో రేగిన కలవరానికి నెమళ్లు బెదురుగా అరుస్తూ ఎగిరిపోతున్నాయి. చిరుతపులి పడిపోయింది. గడ్డిలో నుంచి గెంతుతూ ఎగిరిపోతున్న లేళ్లు గాలిలోనే బుల్లెట్ షాట్స్ కి తుళ్లిపోయి చచ్చి గడ్డిలో పడిపోయాయి. దెబ్బతిన్న ఎలుగుబంటి గుర్రమంటూ పారిపోతోంది. గుండు దెబ్బకు పొదల్లో ఒరిగిపోయిన కణును కంచు గొట్టంలో నుంచి అరిచినట్లు మని అరుస్తూ డెక్కల కాళ్లను వలవల కొమ్ములతోనూ మరణ వేదనతో గిలగిలా తన్నుకుంటూ ఇంకా ఏదో ఆశతో గింజుకుంటోంది. రవీంద్ర ఏనుగు రాణి నడుస్తున్నదల్లా ఆగి అనుమానంగా ఒక అడుగు వెనక్కి వేసింది. తలను పిచ్చిగా అటు ఇటు ఆడిస్తోంది. ఎర్రటి చీకి కళ్ళు ఎండలో మరింత ఎరుపెక్కి గడ్డిలో కదలికల్ని తీక్షణంగా వెతుకుతున్నాయి. రవీంద్ర మౌజర్ రైఫిల్ ను ఖడఖడమంటూ బోల్టును షఫిల్ చేశాడు. రాణి
పులిని చూసింది. కొండల గడ్డిలో నుంచి దూసుకుంటూ పులిని ఛార్జ్ చేసింది. పులి ఒకే ఒక్క అరుపు. అడవి ఊగిపోతోందా అనిపించింది. గడ్డిలో నుంచి ఎక్కుపెట్టి విడిచిన బాణంలా ఏనుగు మీదికి దూకింది. రవీంద్ర మెరుపు వేగంతో రైఫిల్ పేల్చాడు. ఏనుగు కుదుపుకు అంబారి ఊగిపోతోంది. పులి అరుపుతోనూ తుపాకీ శబ్దంతోనూ అడవి దద్దరిల్లిపోతోంది. తుపాకీ దెబ్బకు ఎత్తి పారేసినట్లు పులి పల్టీ కొట్టి వెనక్కు తుళ్ళి ఆమడ దూరంలో గడ్డిలో పడిపోయింది. గిరిగయా సాబ్ అంటూ పులి పడిన చోటికి రాణిని మావటివాడు దౌడు తీయించాడు. రాణి ఆ ప్రాంతాన్నంతా కలియ వెతికేస్తోంది. గడ్డిని పాదాలతో తొక్కేస్తూ తొండంతో చిందరవందర చేస్తూ వెతికేస్తోంది. పులి కనిపించటం లేదు. రవీంద్ర లోడెడ్ రైఫిల్తో అంబారి దిగిపోతున్నాడు. అంతే, క్షణంలో వెనక నుంచి మరో అరుపు. ప్రతీకార జ్వాలతో మరిగిపోతున్న దెబ్బతిన్న బెబ్బులి ప్రళయ గర్జన. ఎర్రటి ఎండలో పచ్చగా మెరుపు మెరిసినట్లు ఏనుగు మీద పడి రెక్కేస్తూ అంబారీని పంజాతో ఒక్క ఊపున లాగేసింది. క్షణంలో అంబారీతో పాటు రవీంద్ర కింద పడిపోయాడు. లేవబోయాడు. ఎలుకను పిల్లి విదిలించినట్లు నోటితో రవీంద్ర తొడలు పట్టుకుని విదిలిస్తోంది. ఎముకలు విరిగిపోతున్నాయి. మాంసం ముద్దలు ముద్దలుగా ఊడిపోతోంది. నెత్తురు పిచికారి చేసినట్టు ఆకుపచ్చ గడ్డి మీద తెరలు తెరలుగా చిమ్ముతోంది. పులి తన రక్తంతోనూ రవీంద్ర రక్తంతోనూ నిండిన నోటితో తెల్లటి కోరలు చాచుకుంటూ పచ్చగడ్డి వెలుగు నీడల్లో తన పచ్చటి కళ్ళు మరింత క్రౌర్యాన్ని సంతరించుకుంటుండగా మరో పెడబొబ్బ పెట్టి రవీంద్ర మీదకి వస్తోంది. ఆ అరుపులో సెగలు కక్కుతున్న నెత్తురు పొగలు రవీంద్ర ముఖానికి గుప్పున ఆఖరిసారిగా తగలటం మాత్రం తెలుసు. తరువాత అంతా చీకటి. రవీంద్ర స్పృహ తప్పి పడిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో తెలివొచ్చింది. బ్యాండేజ్ చేసిన పులి నమలేసిన కాలు వేలాడదీసి ఉంది. భరించరాని బాధ. కెవ్వున కేక వేసి మళ్ళీ తెలివి తప్పిపోయాడు. చాలా రోజులకు మళ్ళీ తెలివొచ్చింది. లండన్ హాస్పిటల్లో కుడికాలు లేదు. అలా గత స్మృతుల్ని నెమరువేసుకుంటూ శూన్యంలోకి చూస్తున్నాడు. కొండల్లో నుంచి మెరుగు పెట్టిన రాగి పళ్ళల్లా సూర్యుడు ఉదయిస్తున్నాడు. పిట్టలు అరుస్తున్నాయి. కింద గదిలో నుంచి విజిల్ వినిపించింది. రవీంద్రకు పిలుపు. ఎస్ కమింగ్ అంటూ గబగబా కుంటుకుంటూ మెట్లు దిగి బెడ్రూమ్లోకి అడుగు పెడుతూనే గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్, అట్ యువర్ సర్వీస్ ప్లీజ్ అన్నాడు. చేతిలో వెండి విజిల్ పట్టుకొని 60 సంవత్సరాలు దాటిపోయి అనారోగ్యంతో వడలిపోయిన యువరాణి చంద్రకళ కటిక బల్ల మంచం మీద పడుకునుంది. ఆర్థరైటిస్తో బాధపడుతూ కదలలేని స్థితి. రవీంద్ర టేబుల్ మీద ఖాళీ కప్పును చూసి, మీరు అప్పుడే టీ తాగేశారా అని అడిగాడు మంచం మీద కూర్చుంటూ. రాత్రంతా నిద్ర లేదు, గాబరాగా ఉంటేను రసూల్ నేనే టీ తెమ్మన్నాను. నో మై డియర్ బేబీ, విజిల్ వేయవలసిందే, నేను టీ తాగించేవాడిని కదా అని సున్నితంగా మందలించాడు. చంద్రకళ కళ్ళు మూసుకుని నవ్వుకుంది. రవీంద్ర చంద్రకళకు సర్వ సపర్యలతో పాటు స్నానపానాదుల్ని కూడా తనే స్వయంగా చేస్తాడు. కొండల్లో పులి అరుపు మళ్ళీ గాలిలో తేలి స్పష్టాస్పష్టంగా వినిపించింది. చంద్రకళ గబాలను కళ్ళు తెరిచి, పులి అరుపులా ఉంది, రాత్రి కూడా అరుస్తోంది, మీరు గదిలో చదువుకుంటున్నారు అంది. లేదు లేదు, డాబా మీదకి వెళ్ళి బాల్కనీలో నించుని ఆ అరుపులు చాలాసేపు విన్నాను, సింప్లీ మ్యూజికల్ అన్నాడు రవీంద్ర. చంద్రకళ అప్రయత్నంగా రవీంద్ర కట్టెకాలను నిమురుతూ అంది. ఆ అరుపులు వింటుంటే నాకు గుండె దడ. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆ అరుపే. పెళ్ళైన కొత్తల్లో నన్ను అస్సాంలో ట్రావెలర్స్ బంగళాలో ఉంచేసి మీరు పులివేటకు బయలుదేరారు. టేక్ ఇట్ ఈజీ మై డియర్, అసలైన కాలు కంటే ఈ కర్ర కాలు ఎంత మెజెస్టిక్ ఉందో చూడు అని కట్టెకాలు మీద బెత్తంతో ఠక్ ఠక్ అని కట్టి చూపుతూ, నా కుంటి నడకను ప్రిన్స్ లింప్ అనో కెప్టెన్ అహాబ్ ఆఫ్ మాబీడిక్ అనో ఆక్స్ఫర్డ్ లో అమ్మాయిలు గిగిలిస్తూ వెంటబడేవారు అన్నాడు.
ఎవరో ఒక దొరసాన్ని ఎంచుకోవాల్సింది అని నవ్వబోయి ఒత్తికిలి ఒళ్ళు సర్దుకోబోయింది. బాధతో విలవిలలాడిపోతూ మూలిగింది. కీళ్ల నొప్పులు ప్రాణం తోడేస్తున్నాయి. ఆ బాధను చూడలేక రవీంద్ర తమాయించుకుని మాట మార్చి జోక్ విసిరాడు. ఆ అప్పటికే ఈ దొరసాని నన్ను కట్టేసుకుంది కదా అని పక్కున నవ్వాడు. ఎందుకండి మాట మారుస్తూ ఆనందాన్ని నటిస్తారు? రోగం నాకు కాదు. నాకు నానా సేవలు చేస్తూ సగం అయిపోయారు ఈ వయసులో అని వలవలా ఏడ్చింది. ఒకనాడు కోటలో విద్యుల్లతలా మెరిసిన చంద్రకళ రంగురంగుల ఫ్రెంచ్ శాండ్లియర్స్ కాంతిలో ప్రత్యేకంగా విదేశాలలో తయారు చేయించిన హంసతూలికా తలపాల్లాంటి మెత్తటి పరుపుల మీద పవళించిన మంచు బొమ్మ అలాంటి చంద్రకళ ఈనాడు చెక్క బెల్ల మీద రోగంతో జీర్ణించుకుపోయి అతుక్కుపోయింది. అలా ఆమెలో ఒకనాటి అందాన్ని చూస్తున్నాడు. తడారిన పెదాల్ని నాలుకతో తడుపుకుంటున్నాడు. ఆ కోట పాడుపడి శిథిలావస్థలో అలనాటి రాచరికానికి ప్రతీకగా నిలిచింది. రాచరికాలు పోయాయి, రాజులు పోయారు. అడుగంటి పోతున్న ఆశలతో, అవశేషంగా మిగిలిన ఆస్తితో ఆ పక్కనే రాజప్రసాదం నమూనాలో బంగళా కట్టించుకున్నాడు. పిల్లలు లేరు. ఆ వృద్ధ దంపతులే ఆ వంశానికి ఆఖరి వారసులు. రెండుసార్లు విజిల్ వేసిన చంద్రకళ, ఓ ఐఎమ్ సారీ రసూల్, బాత్రూంలో స్నానానికి వేడి నీళ్లు పెట్టు, మేం సాబుకు స్నానం చేయిస్తాను. డియర్ మేడం, వితోవిన్ మ్యూజిక్ వినండి, ఉదయాన్నే స్నానం చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది అంటూ గదిలో మూలగా ఉన్న గ్రామ్ఫోన్ పెట్టాడు. చంద్రకళను కదలకుండా చేతుల మీద ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు. బాత్రూంలో ఫ్లష్, షవర్, వేడి వేడి నీటి ఆవులలో తేలుతున్న ఇంగ్లీషు సబ్బు నిరుగుల వాసనలు. యువరాణిని స్నానం చేయిస్తూ కూని రాగంతో వెస్టర్న్ ట్యూన్ ఈల వేస్తున్నాడు. పిల్లను లాలిస్తున్న తల్లిలా. కీళ్ల కదలికలకు బాధపడుతున్న చంద్రకళను, నో అయిపోయింది, జస్ట్ ఎ మినిట్, కదలకూడదు అని బొజ్జగిస్తూ ఒళ్లంతా తుడిచి పొత్తిళ్లలో పిల్లని ఎత్తుకొచ్చినట్లు తెచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. చంద్రకళ తెల్లటి చర్మం నీటి బిందువులతో మెత్తబడి నలిగిపోయిన ఉల్లిపర కాగితంలా ఉంది. స్నానాయాసంతో కళ్ళు మూసుకుంది. గదిలో గ్రామ్ఫోన్ మీద బెథోవెన్ మూన్ లైట్ సొనాటా మెలోడియస్ గా తేలుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రకళకు ఆ మ్యూజిక్ తలకెక్కడం లేదు సరికదా, చిరాకు పుట్టేస్తోంది. గోలగోలగా ఉంది. నీరసించిపోయిన గుండె దడగా ఉంది. విసుగ్గా కళ్ళు తెరిచింది. ఎదురుగా చచ్చిపోయిన పులి ఫోటో గోడకు వేలాడుతోంది. దాన్ని చూచిన వెంటనే గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. ఆ ఆ పులి బొమ్మ తీసేయండి ప్లీజ్. మీరు ఈ స్థితికి రావడానికి కారణమైన ఆ పులి ఫోటోను గదిలో ఉంచుకొని అనుక్షణం ఆ భయంకర క్షణాల్ని నెమరు వేసుకుంటూ ఎందుకు ముచ్చట పడిపోతుంటారో ఈనాటికి నాకు అర్థం కావడం లేదు. 3 సంవత్సరాల లండన్లో మృత్యువుతో పోరాడి కట్టకాలతో హాస్పిటల్లో నుంచి బయటపడ్డారు. ఆ ఫోటోను తీసేయండి. ఈ కీళ్ల జబ్బుతో పాటు గుండె జబ్బు కూడా వచ్చిందని డాక్టర్లు చెప్పాలా? బతికుండగా మీ కాలు నమిలేసింది చచ్చి బొమ్మగా మారి నా గుండెను కొరికేస్తోంది అని కోపంగా తీండ్రించుకుని అరిచింది. ఇంకా అరవబోయింది. ఆ అరుపులు స్వరపేటికలోని చిట్లిపోయినట్లు కీచిపోయాయి. బెథోవెన్ రికార్డ్ అయిపోయింది. గ్రామ్ఫోన్ పిన్ను గరగరా గీసుకుంటోంది. రవీంద్ర వెళ్ళి గ్రామ్ఫోన్ ఆఫ్ చేశాడు. ఎప్పుడూ లేని చంద్రకళ కోపానికి నిశ్చేష్టుడై నుదుటి మీద చెమట ఎడమ చేత్తో తుడుచుకుంటూ మెల్లగా వచ్చి పక్కన కూర్చున్నాడు. డియర్ డైజీ, డోంట్ బి ఎక్సైటెడ్. పులి ఫోటోలాగా ప్రతిబంధకంగాను అసహజంగాను ఉన్న నా ఈ కట్టె కాలును కూడా తీసేయమంటారా? ఈ కాలుకి ఆ పులికి అవినాభావ సంబంధం ఉంది. ఇది పులి కొరికేసిన కాలు, అది చచ్చిపోయిన పులి ఫోటో. రెండు నిర్జీవానికి ప్రతీకలే గాని అవి సజీవంగా నేను కన్ను మూసే వరకు నాలో మెదులుతూ ఉంటాయి.
ప్రత్యర్థిని గౌరవించటం, ప్రత్యర్థి గొప్పతనాన్ని శ్లాఘించటం రాచరికపు లక్షణం. నన్ను మట్టుబెట్టడానికి చివరిసారిగా పులి పెట్టిన పెడబొబ్బ దూకబోతున్న ఆ దృశ్యం తలుచుకుంటుంటే ఒళ్ళు కంపించిపోతోంది. అదే సమయానికి పక్కనే ఉన్న వేట ఏనుగు సీజర్ దాన్ని అమాంతంగా తొండంతో అందుకుని వెదురు బొంగును చీరేసినట్లు చీల్చుతూ పాదాల కింద తొక్కేసి నలిపెయ్యకపోయింటే నేను ఈ పాటికి ఉండేవాడినే కాదు. దెబ్బతిని పడిపోయి గడ్డిలోంచి పాకుకుంటూ నక్కుకుంటూ నా ఏనుగును దాటనిచ్చి వెనక నుంచి ఎగిరి దెబ్బ తీసింది. హౌడాతో కూలిపోయాను. పులి వేసిన ఎత్తుకు చిత్తయిపోయాను. ఐ ఆమ్ డిఫీటెడ్. అబ్బా, ఇంకా ఎంత చెబుతారండి ఆ పులి గొప్పతనం, అబ్బా అని విసుగ్గా కళ్ళు మూసుకొని వింటోంది. రవీంద్ర ఆ మాటల్ని గమనించకుండా ఏదో పూనకల్లో ఉన్నట్లు చెప్పుకుపోతున్నాడు. మనిషి చచ్చినా పర్వాలేదు, ఓడిపోకూడదు. నేను ఓడిపోయాను, కానీ నా ఓటమి ఏ గ్లోరియస్ డిఫీట్. హ్యాట్స్ ఆఫ్ టు ద కింగ్ ఆఫ్ ఇండియన్ జంగల్. దాని పట్ల నాకు శత్రుత్వం గాని పగ గాని లేదు. ఐ అడ్మైర్ ఇట్. రాను రాను మీకు పులి మీద కవిత్వం పిచ్చి కూడా ఎక్కువ అవుతోంది. మీరు ఆక్స్ఫర్డ్ లో నేర్చిన విద్యంతా మీకు సర్వ కష్టాలు తెచ్చిపెట్టి శారీరకంగా నాశనం చేసి శాశ్వతంగా వాడిని చేసిన ఆ పులిని పొగడ్డంతో సరిపోతోంది. కష్టాలా? అవి కష్టాలా? నో 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 నో. నా కట్టె కాలు, నీ అనారోగ్యం, అంతరించిపోయిన మన రాజభోగాలు, రాజ్యాధికారాలు, ఆర్థిక దుస్థితి, ఇవన్నీ జీవితంలో అవరోధాలు, ఆటంకాలు, తాత్కాలికమైన ఇబ్బందులు అంతే. ఇవన్నీ కాలగతిలోనో చరిత్ర గతిలోనో వాటంతట అవే సర్దుకుంటాయి. లేకపోతే మనమే జీవితంతో రాజీ పడిపోయి సర్దుకుంటాం. అవి నిజమైన కష్టాలు కావు. నిజమైన కష్టాలు చావుతోనే తీరుతాయి. మరో విధంగా తీరేవి అసలు కష్టాలే కావు. అవి కేవలం కష్టాలని మనం ఊహించుకుంటున్న మిథ్యాబింబాలు. అసలైన కష్టానికి నివారణోపాయం ఒక్కటే, చావు అని హెమింగ్వే ఫిలాసఫీని మదింపు చేసుకున్న రాజర్షిలా భార్య వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. మీరు కోరినట్లే ఈ గదిలో నుంచి పులి ఫోటోని తీసేసి నా గదిలో పెట్టుకుంటాను. మీరు అనవసరంగా గతాన్ని తలుచుకుంటూ మనసు పాడు చేసుకోకండి. హాయిగా నిద్రపోండి అని మాత్రలు మందు తాగించి తువాలతో మూతి తుడిచి దుప్పటి కప్పాడు. నిద్ర లేవగానే విజిల్ వేయండి. బాయ్ బాయ్ అని పులి పటాన్ని తీసుకుని తన గదిలోకి వెడుతూ, రసూల్, మేం సాబ్కు కేవలం బ్రెడ్ టోస్ట్ వెజిటబుల్ సూప్ తయారు చేయి అని కేక వేశాడు. ఎదురుగా గోడకు పులి ఫోటో తగిలించి మంచం మీద రిలాక్సింగ్ గా పడుకున్నాడు. కిటికీలోంచి ఎండలకు కమిలిపోయిన నల్లటి కోట శిథిలాలలో నుంచి అప్పుడప్పుడు గాజు పెంకులు మెరుస్తున్నాయి. పాత మట్టి వాసన గాలిలో తేలుతోంది. రవీంద్ర సాలోచనగా నున్నటి గడ్డాన్ని నిమురుకుంటూ ఏమీ తోచక పక్కన బుక్ షెల్ఫ్ లో చేతికి అందిన పుస్తకం తీశాడు. తల ఆలోచనలకు తగిన పుస్తకం అనుకోకుండా తగిలింది. ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ. అది హెమింగ్వేది. తన రచనా సరళిలో టఫ్ గైగా పేరు పొందిన మహారచయిత ఈ నవలను వచన కవిత్వంలా మలిచాడు. నవలలో సముద్రం తల్లిలాగా, ప్రియురాలిలాగా రకరకాల మూడ్సులో సాక్షాత్కరిస్తుంది. ఊపిరి తీసుకుంటున్న సముద్రపు పొంగులు, వెన్నెలలో పోటెక్కిన సముద్రపు మూల్గులు, సముద్రం మీద పడవలు, శాంటియాగోలో రాత్రింబవళ్ళు, చేపల వేట, గాలం విసరటం, చేపకు ఎరచూపడం, కవ్వించటం, అలవగొట్టడం, గాలం తాడు లాగుతున్నప్పుడు బొబ్బలెక్కి నెత్తురు చిమ్ముతున్న బలమైన చేతులు. ఆ అలసట. రవీంద్రకు మాబీడిక్లో కెప్టెన్ ఆహాబ్ కంటే శాంటియాగో అంటేనే అభిమానం. తిమింగిలాన్ని వేటాడిన ఆహోబ్లాగా శాంటియాగోలో కసిగాని ప్రతీకారం గాని లేదు. తనను సముద్రపు వేటలో ముప్పు తిప్పలు పెట్టిన చేపను తన సమవుజ్జిగా గౌరవించి ప్రేమించి వేటాడాడు. నవలలోని సాహసోపేత సౌందర్య దృశ్యాల్ని
మననం చేసుకుంటూ తన్మయత్వంతో ఒళ్ళు మరచిపోయాడు. ఆ మత్తులో చంద్రకళ విజిల్ వినిపించినట్లయింది. చాలాసేపటి నుంచి విజిల్ వేస్తోంది. గబగబా తేరుకుని గదిలోకి వెళ్తే, సారీ డియర్, ఐ బికేమ్ క్రేజీ ఆఫ్ హెమింగో. చాలా సేపటి నుంచి పిలుస్తున్నారా? డార్లింగ్, ఈ రోజు నుంచి నన్ను మీరు హెమింగ్వే అని పిలవండి. ఐ లైక్ ఇట్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ చంద్రకళ దగ్గరికి వెళ్ళబోతూ టక్కున ఆగాడు. మంచం పక్కనే నేల మీద పడున్న విజిల్ కట్టెకాలుకు టక్కుమని తగిలి ఎవరో కుదిపినట్లయింది. విజిల్ చేత్తో పట్టుకుని, ప్రిన్సెస్ డియర్, గెటప్ ప్లీజ్ అంటూ విజిల్ వేశాడు. నిశ్శబ్దం. కళ్ళల్లో అనుమానం. ఆత్రతతో చంద్రకళ చెయ్యి పెట్టుకున్నాడు. మంచులాంటి చావు షాక్ నరాల్లో నుంచి జివ్వున కుట్టింది. చంద్రకళ పక్కన కూర్చున్నాడు. మై ఏంజిల్, హౌ క్రూయల్ యు ఆర్ అని అప్రయత్నంగా గదంతా ఆలోచనలు మందగించిన చూపులతో వెతుకుతున్నాడు. బెత్తంతో కట్టెకాలు మీద టక్ టక్ మని కొట్టుకుంటూ దాని రియాక్షన్ కోసం వెర్రి చిరునవ్వుతో చంద్రకళ ముఖంలోకి చూస్తున్నాడు. ఊపిరి తీసుకుంటున్న సముద్రంలా లేదు, ఇంకిపోయిన సముద్రంలా ఉంది. విజిల్ ఊదాడు. మళ్ళీ ఊదాడు. రసూల్, జీ హుజూర్ అంటూ వచ్చాడు. చప్పుడు చేయకు, యువరాణి వారు నిద్రపోతున్నారు అన్నట్లు నోటికి వేలు అడ్డం పెట్టుకుంటూ రసూలు భుజం మీద చెయ్యి వేసి ఆనుకుంటూ దూరంగా తీసుకువెళ్ళి, గాన్ టు పార్ ఆఫ్ పెవిలియన్, వెళ్ళిపోయారు యువరాణి గారు, శాశ్వతంగా నిద్రపోతున్నారు అని అంటున్నప్పుడు గొంతు జీరపోయింది. పెదాలు వణుకుతున్నాయి. కట్టెకాలు బ్యాలెన్స్ తప్పినట్లు ఒరిగిపోతోంది. హుజూర్, డాక్టర్కు అవసరం లేదు, అంతా అయిపోయింది. రేపు తెల్లారే వరకు ఈ సంగతి బయటికి తెలియనివ్వకు. నన్ను ఈ రాత్రంతా ఒంటరిగా వదిలేయి, వెళ్ళు అని చెయ్యి ఊపుతూ బెత్తాన్ని చేతికర్రలా పట్టుకుంటూ తూలుకుంటూ చంద్రకళ మంచం దగ్గరికి నడిచాడు. తనివి తీరా చంద్రకళను చేతులతో తడిమాడు. చాలాసేపు నిమిరి ఎండిపోయిన కళ్ళతో మౌనంగా భార్య పక్కన కూర్చున్నాడు. ఏవో ఆలోచనలు. లేచి కుంటుకుంటూ గది మధ్యలో నిల్చున్నాడు. కిటికీ వెనీషియన్ బ్లైండ్స్ లోంచి అస్తమిస్తున్న సూర్యకాంతి గదిలో పడుతోంది. ఆ మసక వెలుగులో రాణిగారు వెళ్ళిపోయారు. కిటికీలో నుంచి అస్తమిస్తున్న సూర్యుడుకు చెబుతున్నట్లుంది, ఇక తిరిగి రారు. తనకు తానే చెప్పుకుంటున్నట్లు గొనుక్కుంటున్నాడు. నన్ను విడిచిపెట్టి ప్రిన్సెస్ వెళ్ళిపోయారు. గదిలో ఆవరించుకున్న నిశ్శబ్దానికి రహస్యంగా చెవిలో చెబుతున్నట్లు గుసగుసమన్నాడు. రవీంద్ర జీవితంలో ఒక అధ్యాయానికి శాశ్వతంగా చీకటి తెరపడింది. బయట పిండారబోసినట్లు వెన్నెల. చీకటి గదిలో రవీంద్ర కట్టెకాలతో కుంటుకుంటూ పచార్లు చేస్తున్నాడు. కిటికీలో నుంచి వెన్నెల చంద్రికళ మృతదేహం మీద పడుతోంది. చావు నిశ్శబ్దం ఆవరించి ఉన్న గది నుంచి అప్పుడప్పుడు రవీంద్ర ఊదుతున్న విజిల్ చీకట్లో చిట్లుతున్నట్లు వినిపిస్తోంది. నిశ్శబ్దం, కర్రకాలు, చిర్రు చప్పుడు, విజిల్ పిలుపు అందుకున్నట్లు కోటలో నుంచి కోయిల కూసింది. చంద్రకళ పిలుస్తుందేమో. కిటికీ అద్దాల మీద అల్లుకున్న తీగల వెన్నెల నీడలలో నుంచి రాజప్రసాదం మసకగా కనిపిస్తోంది. అది అలనాటి రవీంద్ర రాజమందిరం పిలుస్తోంది. గబగబా కుంటుకుంటూ తలుపులు తెరుచుకుని బయట నౌకర్ని కూడా గమనించకుండా వేట నుంచి తిరిగి వచ్చిన పులి విశ్రాంతి తీసుకోవడానికి గుహలోకి వెళుతున్నట్లు చీకట్లను దాటుకుంటూ శిథిల రాజప్రాసాదంలోకి వెళ్ళాడు. గజశాలలో నుంచి అశ్వశాలలో నుంచి చీకట్లో తడుముకుంటూ నడుస్తున్నాడు. వెన్నెల తడుస్తున్న ప్రాసాద మండపాల్లో నుంచి అంతఃపుర ప్రాంగణాల్లోనూ విలాస మందిరాల్లోనూ ఎండిపోయిన ఉద్యానవనాల్లోనూ ఆ రాత్రంతా ఒంటరిగా కట్టెకాలను ఈడ్చుకుంటూ తిరుగుతున్నాడు. వేగు చుక్క పొడిచింది. వెన్నెలకు వెండి పోసినట్లు దేదీప్యమానంగా ఉంది.
కోట బురుజు మీద రవీంద్ర కింది నుంచి చూస్తే వెన్నెలలో చిక్కిన నల్లటి గ్రీక్ పాలరాతి శిల్పంలా ఉన్నాడు. చేతిలో తుపాకీ కూడా ఉంది. మౌజర్ రైఫిల్. చంద్రకళ గదివైపు విజిల్ ఊదాడు. నిశ్శబ్దం. దేవేరికి ఫేర్వెల్ సాల్యూట్ చేస్తున్నట్లు తుపాకీ ధన్ మని పేలింది. గబ్బిలాలు కీచు కీచుమంటూ శిథిలాల్లో నుంచి గుంపులు గుంపులుగా లేస్తున్నాయి. కోట బావురుమని అరిచింది. విజిల్ బురుజు మీద నుంచి సింహద్వారం మీద పడి దొర్లుకుంటూ కింద పడిపోయింది. ఎక్కడో సుదూరంలో వివ్వెత్తున నిలిచిన నెత్తుటి కెరటం చీకట్లో తీరాన్ని ఢీకొని నురుగులు కక్కుతూ చరిత్ర సైకతాల్లోకి ఇంకిపోయింది.